తపస్సు కాలంలోనికి మనం ప్రవేశించినప్పుడు నేను చెప్పాను ఒకే ఒక పదం తపస్సు కాలం అనేది అనుగ్రహ కాలం అని. ఇప్పుడు ఈనాటి మొదటి పట్టణము లేకపోతే ఈనాటి 3 పట్టణాలు మనకు ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నాయి. మారు మనసు పొంది ప్రభువు వైపు తిరిగి రావడం. తపస్సు కాలం అనేది మారు మనసు పొంది ఎవరి వద్దకు తిరిగి రావడం, దేవుని వద్దకు మాత్రమే కాదు తిరిగి రావడం. మనకు కుటుంబాలలో మారు మనస్సు అంటే భార్య భర్తల మధ్య మాటలు ఉండకపోవచ్చు, కానీ ప్రభు వద్దకు తిరిగి రావడం అంటే ముందు భార్య భర్తలు మాట్లాడుకోవాలి. మన ఇరుగు పొరుగు వారితో మనకు ఒకవేళ మనస్పర్ధాలు గొడవలు ఉండి మనలో మనకు సఖ్యత లేకుండా ప్రభు వద్దకు తిరిగి రావడం సాధ్యం కాదు. అందుకనే మనం మారు మనసు పొందాలి అంటే ప్రభుత్వం మాత్రమే కాదు, మనం సఖ్యపడాల్సింది మొట్టమొదటిగా మనతో మనం వ్యక్తిగతంగా మనం సఖ్యపడాలి. అదే విధంగా మన ఇరుగు పొరుగు వారితో సఖ్యపడాలి. మనము ఎప్పుడైతే మనతోనూ మన ఇరుగు పొరుగు వారితో సఖ్యపడతామో అప్పుడే మనము దేవుడితో సఖ్యపడతాము. ఇప్పుడు నన్ను నేను ద్వేషిస్తూ నా ఇరుగు పొరుగు వారిని కూడా ద్వేషిస్తూ నేను దేవుడితో సఖ్యపడాలంటే ఏ మనసుతో మనం సఖ్యపడతాము? అప్పుడు తపస్సు కాలం అనేది అనుగ్రహకాలంగా మారాలంటే మారు మనసు పొంది ప్రభువుతో మనము సఖ్యపడాలి. అప్పుడు మనము ఈ యొక్క తపస్సు కాలంలో ధ్యానించినప్పుడు ఈనాటి 3 పట్టణాలు శోధన గురించి, మన జీవితంలో శోధనలు ఎదురవుతున్నప్పుడు దాన్ని ఏ విధముగా మనం జయించాలని ఈనాటి 3 పట్టణాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. సాధారణంగా మానవులమైన మనకందరికీ శోధన వస్తాయి. క్రీస్తు ప్రభువుకే శోధన వచ్చినప్పుడు మానవులమైన మనమందరము కూడా శోధించబడతాం. శోధించబడినప్పుడు మనకు పాపము చేయమని మనల్ని పాపము చేయమని ప్రభు మనతో చెప్పట్లేదు, కానీ శోధనలను ఏ విధముగా ఎదుర్కోవాలో ప్రభు మనకు చూపిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఈనాటి మొదటి పట్టణంలోకి వెళదాం. ఆదికాండం 2వ అధ్యాయం 7 నుంచి 9 వరకు, అదే విధముగా 3వ అధ్యాయము 1 నుంచి 7 వరకు. ఇప్పుడు ఈ యొక్క మొదటి పట్టణాన్ని మనకు 2 భాగాలుగా ధ్యానిద్దాం. మొదటి పట్టణాన్ని అందరూ కూడా పీఠం చూడండి. నేను మిమ్మల్ని వాక్యం ఒకళ్ళు చదివితే సరిపోతుంది. వాక్యాన్ని వినండి శ్రద్ధగా ఎక్కడ ఉండండి. మొదటి పట్టణాన్ని మనము 2 విభాగాలుగా విభజిస్తూ ఉన్నాం. మొదటి భాగంలో దేవుడు మానవుని సృష్టించుట. మొదటి భాగంలో దేవుడు మానవుని సృష్టించుట. 2వ భాగంలో మానవుని పతనం. దేవుడే సృష్టించాడు, అదే విధముగా దేవుడి నుండి మానవుడు పడిపోతున్నటువంటి సంఘటనలు ఈనాడు మనము మొదటి పట్టణంలో పెరిగి ఉన్నాము. ఆదికాండం 2వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. అప్పుడు దేవుడైన యావే సత్యగా ఉండి నేల మందిని కొత్త తీసుకొని దాని నుండి మానవుడు చేశాను. మానవుడు జీవము గలవాడై చూడండి పిల్లరా, దేవుడు మానవుడు ఎంతో ప్రేమించాడు అనే దానికి నిదర్శనం దేవుడు మానవుని సృష్టిస్తున్నారు. మట్టి నుండి మానవుడు చేశాడు. అది కేవలం మట్టిగా కాదు, ఆ ఒక మట్టి బొమ్మకు జీవము లేదు. కానీ ప్రభు ఏం చేస్తున్నారు? పాటలు రాదా మీకు? ఈ పాట రాదా? చూడండి, ముక్కురంధ్రములో తన వాయువునోది జీవమును సగెను. మన ప్రభు వందనం. చూడండి, అప్పుడు మానవుడు జీవము గల వాడవడానికి కేవలం మట్టి సరిపోలా. ఇప్పుడు మనమందరం కూడా మట్టి చేత చేయబడిన వారము అయినప్పటికీ మనలో ఉన్నది ఎవరి ప్రాణం?
ఆత్మ. ఇప్పుడు దేవుడు మనిషిని మట్టి నుండి చేసినప్పటికీ కూడా ఆ మట్టి బొమ్మ ఎప్పుడు జీవము గలవాడయ్యాడు అంటే దేవుడు తన ప్రాణవాయువు అది నశింపచేసే వాయువు కాదు, జీవింపచేసే వాయువును మట్టి బొమ్మలో దేవుడు ఊదుతున్నప్పుడు ఈ మట్టి బొమ్మ జీవము గలవాడవుతూ ఉన్నాడు. అప్పుడు జీవము గలవాడవుతున్నాడు అంటే పిల్లరా, ఇంచుమించుగా దేవుడిలో ఉన్న ప్రాణము మానవుల్లో ఉంది. దేవుడిలో ఉన్నటువంటి ప్రాణం మానవుల్లో ఉంది. అప్పుడు సృష్టి ఆరంభము నుంచి మానవుడికి దేవుడితో సంబంధం ఉంది. ఉంది. ఇప్పుడు సృష్టి ఆరంభం నుంచి, ఎందుకంటే దేవుడు మానవుని సృష్టించాడు. దేవుడి యొక్క ప్రాణవాయువుని మానవుల్లో ఊదినప్పుడు దేవుడికి మానవుడికి సంబంధం ఉంది. సంబంధం ఉన్నప్పటికీ కూడా ప్రభు ఈ యొక్క మానవుడికి చెబుతున్నాడు, నీవు నా ప్రాణాన్ని నీవు స్వీకరించావు కనుక నేను నీకు ఒక ఏదోని తోటలో నీకు నివాసం ఏర్పరచాను. ఎక్కడ? ఏదోని తోట. ఏదోని తోట ఎలా ఉంటుంది? వెళ్ళారు ఎప్పుడన్నా? ఏదోని తోటకి వెళ్ళారా? మేము మిరప తోటకి, పత్తి తోటకి, మొక్కజొన్న తోటకి వెళ్తాం, కానీ ఈ ఏదోని తోట మాకు తెలియదు అంటారు కదా. కానీ బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది, ఏదైనా తోట అనేది ఒక పరలోక అనుభూతిని కలిగించే స్థలం. పరలోక అనుభూతి అంటే ఏమిటి? దేవుడి యొక్క నివాసం. ఇప్పుడు ఏదైనా తోటలో అన్ని రకములైనటువంటి చెట్లు ఉన్నాయి. కంటికి కనిపించి రుచికరమైనటువంటి అన్ని రకాలైన చెట్ల నడుమ ప్రభువు యొక్క మానవుడిని ఉంచుతూ ఉన్నాడు. ఉంచిన తర్వాత మానవుడితో చెబుతూ ఉన్నాడు, తర్వాత ఈ ఒక్క చెట్టు పండు మాత్రం మిగిలిన అంతా తిను, అది ఒక్కటి తినొద్దని చెప్పి ప్రభు ఏం చేస్తున్నాడు? ఈ మానవుడితో ప్రతిరోజు సాయంకాలం ఏం చేసేవాడు? ఏదో తోటలో అలా చల్ల గాలికి ఏం చేసేవాడు? ఈవినింగ్ వాక్ వెళ్ళేవాడు అనమాట. మనం పొద్దున వెళ్తాం కదా, ఎందుకు పొద్దున మనం ఎందుకు పరిగెడతాం? మన యొక్క శరీరము కొంచెం కూడా మనం మంచిగా చేసుకోవడానికి. కానీ ప్రభు ఈ యొక్క ఆదాముతో, మొట్టమొదటి మానవుడితో ప్రతిరోజు ఏదైనా తోటలో ప్రేమ సంభాషణలు చేసేవాడు. అంటే సాయంకాలము చూడండి, వీరు ఈ మానవుడు వస్త్రాన్ని ధరించలేదు, నగ్నముగానే ఉన్నాడు. ప్రభు మట్టి నుంచి చేసినటువంటి యొక్క బొమ్మ ప్రాణవాయువు ఉదిన తర్వాత నగ్నముగానే ఉన్నారు. ఏదైనా తోటలో నగ్నముగా ఉన్నారు. అయినప్పటికీ ప్రభు వారితో ప్రేమ సంభాషణ చేశారు. ప్రతిరోజు చల్లటి గాలికి వస్తూ ముచ్చట చెప్పుకునేవారు. ప్రభు మానవుడితో ముచ్చట చెప్పుకునేవారు. అది తోటలో, కానీ అది మొదటి భాగం. సృష్టి అంతా బాగుంది, దేవుడితో సంబంధం ఉంది. దేవుడితో మానవుడు మాట్లాడుతున్నాడు, మానవుడు దేవుడితో మాట్లాడుతున్నాడు, మానవుడు జీవము గలవాడై ఉన్నాడు. కానీ ఈ యొక్క మానవుడు దేవుడితో సంబంధాన్ని తెగతింపులు చేసుకుంది రెండవ భాగంలో. చూడండి, చేయవద్దు అన్న పని చేసినప్పుడు మానవుడు పతనానికి గురి అవుతున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. నేనే చదువుకుంటాను, వినండి. దేవుడైన యావే సృష్టించిన జంతువులన్నిటిని ఎద్దును, జిత్తుగా మారిది పాము. ఇప్పుడు చూడండి పిల్లరా, మనకు జీవితంలో శోధనలు ఎదురైనప్పుడు మొట్టమొదటి వారందరూ మనల్ని పాపంలో పడవేయాలని అనుకునే వారందరూ కూడా జిత్తుల మారు. జిత్తుల మారి అనడానికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయన్నమాట. ఒక వ్యక్తి మంచివాడని చెప్తే కొన్ని మంచి లక్షణాలు ఉంటే మనము మంచి వ్యక్తులను చెప్తాం, కానీ చెడు లక్షణాలు ఉన్న వాళ్ళకి గుడ్ బై చెప్తారు. మీరు ఏమో మీ ప్రియమైన కుమారుడిని ఎందుకు చెప్తారు? వాడు చెడ్డోడైనా నా బిడ్డ బంగారం, నా కూతురు బంగారం. కానీ ప్రభు చెప్తున్నాడు చూడండి, జిత్తుల మారి అంటే 3 ముఖ్యమైన లక్షణాలు ఈ యొక్క సైతానికి ఉన్నాయన్నమాట. మొట్టమొదటిది మాటలు. జిత్తుల మారి వాళ్ళ మాటలు ఎప్పుడు కూడా జిత్తుల మారిగానే ఉంటాయి. ఎప్పుడు కూడా సన్మార్గంలో ప్రయాణించిన వాళ్ళు చెప్పరు. మీకు
ఉదాహరణకి ఇక్కడ నుంచి బేమూరు వెళ్ళడానికి 10 నిమిషాలు వెళ్ళే వాళ్ళైతే ద్వారకాతిరుమల నుంచి దెందులూరు వెళ్ళి మన దెందులూరు నుంచి అలా ఉంటారు చిత్రం వాళ్ళు 5 నిమిషాలు వెళ్ళవలసింది 2 గంటలు చేస్తారు. ఎందుకంటే చిత్రం వాళ్ళందరూ కూడా వారి స్వార్థం కోసం చేసేవాళ్ళు. ఎదుటి వారి ఎదుగుదల కాదు, వ్యక్తిగత స్వార్థం కోసం జీవించే వాళ్ళు చిత్రం వాళ్ళు. అందుకనే ఈ యొక్క సైతాను మొట్టమొదటిగా ఈ యొక్క మానవుడిని దేవుని సాన్నిధ్యం నుండి తీసుకుని రావడానికి సైతాను మాటలను వాడుతూ ఉంది. ఇంకా రెండవది మాటలతో ఒక శోధన. ఏమిటి? శోధనలకు పడిపోతున్నారు. ఆదికాండము 3వ అధ్యాయం 2-3 వచనాలు. 1వ వచనం అది తోటలో ఉన్న ఏ చెట్టు పండును తినరాదని దేవుడు మీకు చెప్పినట నిజమేనా అని స్త్రీ చూడండి. పాము జిత్తులు మారినప్పటికీ ఆ యొక్క సంభాషణ మీరు ఆనందించండి. తోటలో ప్రభు చెప్పారు, అన్ని రకమైన పండ్లను మీరు స్వీకరించండి కానీ ఒక చెట్టు, ప్రాణమిచ్చే చెట్టు దేవుడు పరీక్షించడానికి మాత్రమే చెప్పారు. ఇప్పుడు మానవుడు సైతాను చేత శోధించబడిన తర్వాత సైతాను చెబుతూ ఉంది, దేవుడు అన్ని చెట్ల పండ్లను మీరు తినమన్నాడా? తినమనలేదు. అప్పుడు సైతాను చెబుతూ ఉంది, ఆ చెట్టు పండు తింటే మీరు చనిపోరు. ప్రభు ఏమని చెప్పారు? చనిపోతారు. సైతాను ఏమని చెప్తుంది? మీరు చనిపోరు, మీరు కూడా దేవుడి వలె ఆకర్షిస్తుంది. ఇద్దరు వాళ్ళందరూ కూడా ఆకర్షిస్తారు అన్నమాట. వారి కూడా ముఖ్యమైన లక్షణం అది. ఇప్పుడు ఉదాహరణకి ఆదివారం దివ్య బలి పూజకు 7:30 గంటలకు నేను ఆన్ టైం వెళ్ళాలని పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని మనం బయలుదేరుతామంట. 7ంటికే బయలుదేరుతాం, మధ్యలో ఉంటాను. ఏం పోతామని ఆదివారం ప్రతి ఆధారం పోవట్లేదా? టీ తగ్గిద్దాం మనం. నేను ఈరోజు ఇడ్లీ ఇచ్చాను, తిని 8 గంటల రావడం వచ్చట్లో పెడతాం. ఇద్దరు మాత్రం ఎక్కడో ఉంటారండి, ఇక్కడే ఉంటారు. లేకపోతే మన భర్తలు ఆధారం గుడి దగ్గరకు వచ్చి తిప్పి వెళ్తున్నారు. గుళ్ళకి వస్తే ఏమవుతుంది? ఎక్కడ దాకా వచ్చిన వాడు గుడిలోకి రాకుండా వెళితే ఏం క్రైస్తవులు? ఆదివారం వాడు అప్పు పండుగ శరీరం కష్టమైన అంటే దేవుడి కంటే ముఖ్యమైన పనులు ఉంటాయా మనకి? దేవుడిని లెక్క చేయకుండా మనం ఏం చేసినా కానీ ఒకానొక రోజు దేవుడు మనకు నేర్పిస్తాడనమాట. మనకు అన్ని మంచిగా ఉన్నప్పుడు మన ప్రభు సన్నిధి రాము, కానీ ఒకానొక స్థితిలో ఆయన తీసుకొస్తాడు. అప్పుడు దేవుడా నా మీద కనికరించుము అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు చెప్తాడు, నా దేవా అని చివరి క్షణాల్లో నీవు సంబోధిస్తే ఆ 5గురు అవివేక కన్యల వలె నోరు మూసిపోయేవాడతారు. ఇప్పుడు చిత్రమానవుడు ఎక్కడో పాము వలె ఉంటాడు, మనిషి రూపంలో కూడా ఉంటారు. ఇప్పుడు మనం చూడండి, ఈ యొక్క పాము మొట్టమొదటిగా మాటలు తర్వాత ఆకర్షిస్తుంది. దేవుడు చెప్పిన పండు మీరు తింటే మీరు దేవుడి వల్ల అవుతారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? దేవుడి వల్ల మనం కూడా అవుతామంట. దేవుడి వల్ల అవుతామంటే మనం అవుతామా? మనం ఏం చేస్తాం? మనం కూడా తినేస్తాం. తిన్న తర్వాత ఆ సమయంలో వారు దేవుడికి విధేయత చూపించవలసినటువంటి ఈ యొక్క ఆదాము అవిధేయత చూపిస్తూ మాటలు, ఆకర్షణ, అవిధేయత, ఈ మూడిటి వలన మానవుడు ఏమవుతున్నాడు? దేవుడి సాన్నిధ్యం నుండి వెడగొట్టబడుతున్నాడు. దేవుడితో సంబంధం తెగిపోతుంది. నగ్నముగా ఉన్నప్పటికీ దేవుడు మానవుడితో మాట్లాడాడు. కానీ అదే రోజున సాయంకాలం ప్రభు వచ్చినప్పుడు దేవుడి సాన్నిధ్యం నుండి మానవుడు పరిగెడుతున్నాడు. ఆకులు ధరించాడు, ఆకులు ధరించి దాక్కుంటున్నాడు. అంతకుముందు నగ్నముగా ఉన్నా కానీ ప్రభుతో మాట్లాడాడు. కానీ చేయవద్దు అన్న పని చేసినప్పుడు మానవుడి లోపల ఒక కనువిప్పు కలుగుతుంది. నేను చేయవద్దు అన్న పని చేశాను. దేవుడికి భయపడటం మొదలుపెట్టాడు. అంతకుముందు భయం లేదు. నగ్నముగా ఉన్నప్పుడు దేవుడు మానవుడు దేవుడికి భయపడలేదు. కానీ పాపము చేశాక భయపడ్డాడు. రెండవది
దాక్కోవటం మొదలుపెట్టాడు. మూడవది చెమటోడ్చి తన కష్టార్జితాన్ని సేకరించుట. ఇప్పుడు చూడండి, మొదటి పట్టణంలో దేవుడు సృష్టించాడు, తన ప్రాణవాయువును ఊదాడు. కానీ రెండవ భాగంలో మానవుడు అవిధేయత వలన సైతాను యొక్క శోధనకు లొంగిపోయి దేవుని యొక్క సాన్నిధ్యం నుండి వెడలిగొట్టబడుతూ ఉన్నాడు. దీని అర్థము పవిత్రమైన దేవుడి ఉన్న చోట అపవిత్ర ఆత్మ ఉండదు. అందుకనే ప్రభు మనకు చెప్తున్నారు, ఇప్పుడైనను మీరు మారు మనసు పొంది హృదయ పరివర్తన చెంది నా చెంతకు రండి. కాదు సంపూర్ణమైనది. మారు మనసు పొంది హృదయ పరివర్తన చెంది నా చెంతకు రండి. అదే ప్రభు ఈనాటి మొదటి పట్టుక ద్వారా మనకు ఇస్తూ ఉన్నారు పీడాల. ఇప్పుడు చూడండి, యొక్క ఆది తల్లిదండ్రులు చేసిన పాపం ఏమిటది? ఆది తల్లిదండ్రులు ఏ పాపం చేశారు? జన్మ పాపం. ఓకే, ఆ జన్మ పాపము మానవులైన మనకందరికీ కూడా ఉంది. మనకందరికీ ఉంది. అప్పుడు ఈ యొక్క జన్మ పాపం నుండి మనల్ని విముక్తులను చేయడానికి రూపాన్ని స్వీకరించినది క్రీస్తు. ఇప్పుడు చూడండి, పాత నిబంధనలో ఆదాము అవిధేయత వలన పాపము లోకానికి తీసుకొని వస్తే, క్రీస్తు దేవుడై ఉన్నప్పటికీ వలన నూతన ఆదాముగా పాపము నుండి మనకు స్వేచ్ఛను దయచేస్తున్నాడు. అది ఈనాటి మొదటి పట్టణం నుండి మనకు నేర్చుకోవాలన్నమాట. దేవుడు మనల్ని తన ప్రాణవాయువుతో సృష్టించినప్పుడు మనము దేవుని వలె జీవించాలి. ఈ లోక వ్యవహారం, ఈ లోకము మనకు లెక్కలేనటువంటి శోధనలు మన ముందు ఉంచుతూ ఉన్నది. అది మనం ప్రార్థన చేయడానికి వెళ్ళేటప్పుడు మీరు రాసి పెట్టుకోండి, మీరు ఎంత ప్రార్థన చేయాలని సిద్ధపడతారో అన్ని శోధనలు మీ ముందు ఉంటాయి. ఇప్పుడు ఆ శోధనలు అన్ని కూడా మనము జయించినప్పుడే మంచి ప్రార్థన చేయడానికి మనకు సాధ్యమవుతుంది. లేదు, శోధనలతో కలిసి మన గుళ్ళో కూర్చున్నా కానీ ఆ అమ్మాయి ఎలా మాట్లాడింది కదా, ఎందుకు మాట్లాడింది, ఎప్పుడు మాట్లాడింది, ఎవరితో మాట్లాడింది, గుళ్ళో శరీరం ఉన్నా కానీ అదే ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు మనము ఈ యొక్క దేవుడితో సంబంధం కలిగి ఉండాలంటే ఈ యొక్క శోధనలు మనము జయించాలి. అందుకనే ఈనాటి సువార్త పట్టణంలో ప్రభు చెప్తూ ఉన్నాడు, క్రీస్తు ప్రభు మనుష్యావతారం పెట్టిన తర్వాత ఆత్మ చేత నింపబడిన తర్వాత ఎక్కడికి కొనుకోబడుతున్నాడు? సినిమా థియేటర్ కాదు, ఎడారికి. మనమందరం కూడా ఆత్మ చేత నింపబడ్డామా లేదా? ఇంకా అసంతిగ్ధంలో ఉంటారా? మనమందరం కూడా ఆత్మ చేత నింపబడ్డామా లేదా? ఎవరు జ్ఞానాన్ని స్వీకరించలేదు. ఆత్మచేత అందరూ నింపబడ్డాం కదా, సమాధానం రావట్లేదు. ఎక్కడ వేసిన ఉండాలి? ఎన్ని పుస్తకాలు చెప్పండి. ఇంకా నాకు ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది, నా మదిలో ఉంది మన మరీదాస్ ఫాదరే. ఆయన అయితే మీకు సరి సమానులు అన్నమాట. కళ ముందు పోవట్లేదు ఆయన చెప్పాడు. ఇదే బాప్టిజం గురించి కూడా ఫాదర్ మెన్షన్ చేశారు. ఇప్పుడు చూడండి, మనమందరం కూడా ఆత్మచేత నింపబడ్డాం. ఆత్మచేత నింపబడిన తరువాత యేసు ప్రభు ఎడారిలోకి కొనుకోబడ్డాడు. అక్కడ శోధనకు గురి అవుతూ ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభుకి ఎడారి అయితే మనకు ఈ లోకమే ఒక ఎడారి. యేసు ప్రభు ఎడారిలో ప్రవేశించినప్పుడు ఏమీ లేదు. అయినప్పటికీ సైతాను చేత శోధింపబడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనము ఆత్మచేత నింపబడిన తర్వాత ఈ లోకమే మనకు ఎడారి. ఈ ఎడారిలో అన్నీ ఉన్నాయి, అంతా సమృద్ధిగా ఉంది. సమృద్ధిగా ఉన్నప్పటికీ కూడా మనము శోధించబడతాం. ఎడారిలో ఏమీ లేనప్పటికీ ప్రభు శోధించబడ్డప్పుడు ఈ లోకం అనే ఎడారిలో మనం జీవిస్తున్నప్పుడు మనము కూడా శోధించబడతాం. ఇప్పుడు యేసు ప్రభు 3 ముఖ్యమైన శోధనలు ఈనాడు ఎదుర్కొంటూ ఉన్నాడు. 3 ముఖ్యమైన శోధనలు అవి మనకు కూడా జరుగుతూ ఉంటాయి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. ఒక పని చేయండి, మీకు మాకు
నేనే వాక్యం చదువుతాను, మీరు వినండి చాలు. ఓకేనా? వినండి చాలు. బైబిల్ అంటే కూర్చోండి, ఏం కాదు, కూర్చోండి. నేను వాక్యం చెప్తాను, మీరు వినండి. అంతగా సైతాను ఆయన వద్దకు వచ్చి, చూడండి ప్రియులారా, సైతాను క్రీస్తు ప్రభువుని శోధిస్తున్న విధానం ఆకర్షిస్తుంది. నీవు దేవుని కుమారుడు అయినచో రాళ్ళను రొట్టెలుగా మార్చు. ఇప్పుడు క్రీస్తు ప్రభు 5,000 మందికి 5 రొట్టెలను 2 చేపలను అద్భుతం చేశాడు. పాత నిబంధనలో మన్నా విందును ఇశ్రాయేలు ప్రజలకు కురిపించిన దేవుడు ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చడం అతనికి పెద్ద అసాధ్యమైన పని కాదు. ఇప్పుడు సైతాను యేసు ప్రభువుని శోధిస్తున్న విధానం, నీవు దేవుని కుమారుడు అయినచో ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుము. ఇప్పుడు ప్రభు చెబుతున్న సమాధానం మత్తయి సువార్త 4:4 మానవుడు కేవలం రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుని నుండి వచ్చు ప్రతి వాక్కు వలన మానవుడు జీవిస్తాడు. చూడండి పిల్లరా, మన యొక్క జీవితంలో కూడా మొట్టమొదటి శోధన, నీవు పలానా కుమారుడు అయినచో ఇది చెయ్యి. నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మీకు తెలుసు కదా, ప్రేమ్ ఫాదర్ అంతోని లూటముల కుమారుడు, అది నాకు తెలుసు, మా తల్లిదండ్రులకు తెలుసు. ఇక నేను ఎవరైనా నిరూపించాలా? నిరూపించిన అవసరం లేదు. ఇప్పుడు ఈ లోకము మన ముందు ఒక శోధన వస్తుంది. నీవు జోసెఫ్ మరియమ్మ గారి కుమారుడవా? వాళ్ళ కుమారుడు అయితే ఎదుటి వారికి మనం నిరూపించిన అవసరం లేదు. మనకు తెలుసు, మన తల్లిదండ్రులకు తెలుసు మనము ఎవరము. ఇప్పుడు చూడండి, మనల్ని శోధించే వారు ఆకర్షించేది ఏమిటంటే రెచ్చగొడుతూ ఉంటారు, రెచ్చగొడతారు. మొట్టమొదటి శోధన అది చిత్తుల మారి వారి యొక్క స్వభావం. అప్పుడు ఈ యొక్క మొట్టమొదటి శోధన ఏమిటంటే అధికారం. అధికారం గురించి అన్నమాట. గురువులు కదా మీరు, కొంతమంది ఉంటారు మనల్ని పరీక్షించడానికి వస్తారు. ప్రేమ్ ఫాదర్ గురువు అయ్యారు కదా, మీకు అంత అధికారం ఒసగబడింది. అప్పుడు కుంటి వారికి నడిచిన కృపను మీరు దయచేయండి అని నా ముందుకు వస్తే, నేను నా యొక్క అధికారంలో ప్రదర్శిస్తే అద్భుతం జరగదు. లేదు, అది నేను ఒక అద్భుతం చేయాలని జరగదు. ఎందుకంటే మన యొక్క అధికారాన్ని మనం ఇతరుల ముందు మన వ్యక్తిగత స్వార్థం కోసం ఉపయోగించడమే మొట్టమొదటి శోధన. ఇప్పుడు క్రీస్తు ప్రభువుడు సైతానుడిని, నీవు దేవుని కుమారుడు అయినచో రాళ్ళను రొట్టెలుగా మార్చు. ఒకవేళ యేసు ప్రభు కనుక ఈ రాళ్ళను రొట్టెలుగా మారిస్తే 10 మంది చప్పట్లు కొడతారు. కానీ ప్రభు ఒకవేళ ఆ అద్భుతం చేస్తే సైతానుకు లోనవుతూ ఉంటాడు, మొట్టమొదటి శోధనకు గురి అవుతున్నాడు. అందుకని ప్రభు చెప్తున్నారు, మనము శోధనలు జయించేది కేవలము వాక్కు వలనే. ఇక పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని నడిచే ఒక ఘట్టం ఉంది. ఇప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రము గుండా ప్రయాణం చేపించాడు. తర్వాత ఎర్ర సముద్రాన్ని 2 పాయలు మరలా కలిపివేశాడు. ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చిన దేవుడికి ఈ యొక్క రాళ్ళను రొట్టెలుగా మార్చడం పెద్ద పనేమి కాదు. కానీ ప్రభు చేయట్లేదు. ప్రభు సైతానికి చెబుతున్నాడు, మానవుడి కేవలము రొట్టె వలన మాత్రమే జీవింపడు, కానీ దేవుని నుండి వచ్చు ప్రతి వాక్కు వలన జీవిస్తాడు. ఎందుకంటే నీ మాటకు బలమున్నది, యేసయ్యా యేసయ్యా బలముంది. ఈ యొక్క యేసు ప్రభు యొక్క వాక్కుకు బలముంది. కాబట్టి ప్రభు చెప్తున్నారు, మానవుడు కేవలము రొట్టె వలన కాదు, దేవుడి నుండి వచ్చే ప్రతి వాక్కు వలన మానవుడు జీవిస్తాడు అని. ఇప్పుడు మనమందరం కూడా అధికారం కోసం శోధించబడతాం. ఇప్పుడు అధికారం కోసం శోధించబడ్డప్పుడు మనము దేవుడి వాక్కును వాడాలి. శోధించబడ్డప్పుడు, ఆకర్షించబడ్డప్పుడు మనము చేస్తే పాపంలోనికి కొనుక్కోబడుతూ ఉంటాం. ఇంకా 2వ శోధన ఏమిటంటే మత్తయి సువార్త 4:6 ఈ విధముగా చదువుతూ ఉంటాం, నీవు దేవుడి కుమారుడు అయినచో ఈ శిఖరము నుండి కిందకు దూకుము, ఏలైనా ఇంట్లో రాయబడి ఉన్నది. చూడండి, సైతాను వాడిన పదాలు 3 సార్లు శోధనలో సైతాను వాడుతూ ఉంది, నీవు
తెలియదంటారా యేసు ప్రభు దేవుని కుమారుడని? తెలియదంటారా? తెలుసు. అయినప్పటికీ రెచ్చగొట్టడానికి ఇక సైతాను చెబుతుంది, నీవు దేవుడి కుమారుడు అయినచో ఈ యొక్క శిఖరము నుండి కిందకి దూకుము. కిందకు దూకితే ఏమవుతుంది? కాలు చేతులు ఎరుగుతాయి. కానీ సైతాను చెబుతుంది, తండ్రి ఒక ఆజ్ఞ ఇస్తే దేవదూతలు మిమ్మల్ని కింద పడకుండా ఉండటానికి వారు మిమ్మల్ని వారి చేతులలో పట్టుకుంటారని కూడా సైతాను ప్రభువు చెబుతూ ఉంది. అప్పుడు ప్రభు చెబుతున్న ఒక సమాధానం, మత్తయి సువార్త 4:7 నీవు దేవుణ్ణి శోధింపరాదు, దేవుణ్ణి శోధింపరాదు. చూడండి పిల్లరా, కొన్నిసార్లు మనము పేరు ప్రఖ్యాతుల కోసం వీడుకోవాలి జీవించవాలంటారు. పేరు ప్రఖ్యాతులు ప్రతిష్ట కోసం అందరి ముందు చప్పట్లు కొట్టాలి, అందరూ నేను గొప్పవాడిని మెచ్చుకోవాలి, అందరి ముందు నేను ఫస్ట్ అండ్ ద బెస్ట్ అయి ఉండాలన్నమాట. దేనికోసం? క్రీస్తు ప్రభువుని సైతాను శోధిస్తుంది, నీవు దేవుని కుమారుడు అనొచ్చు, ఈ యొక్క ఎత్తైన శిఖరం నుండి దూకు. ఒక స్పైడర్ మ్యాన్ గా నేను ఈ లోకం చూస్తూ ఉన్నది. మనలో ఉన్న సామర్థ్యత మనకు తెలియదా? మరి ఎదుటి వారి యొక్క శోధన, ఎదుటి వారు మనల్ని ఆకర్షించినప్పుడు మనము ఆకర్షణకు లోనకూడదు. అందుకని ప్రభు చెబుతున్నారు, యేసు ప్రభువు జనాదరణ కోసం తీర్చలేదు. జనాలు గొప్పగా చప్పట్లు కొడుతున్నారు, అద్భుతాలు చేస్తే అనుసరిస్తున్నారని ప్రభు తీర్చలేదండి. ఒకవేళ ప్రభు జనాలు చేసే యొక్క చప్పట్లు కొట్టడం, లేకపోతే అందరికీ గొప్పవాడని పేరు ప్రఖ్యాతుల కోసం యేసు ప్రభు జీవిస్తే 5,000 మందికి అద్భుతం చేసినప్పుడు 5,000 మంది ఉన్నారు, 4,000 మంది అద్భుతం చేసినప్పుడు 4,000 మంది ఉన్నారు. కానీ యేసు ప్రభు శిలువపై మరణం పొందుతున్నప్పుడు ఎంతమంది ఉన్నారు? 5,000 మంది ఎక్కడికి వెళ్ళారు? యేసు ప్రభు స్వస్థత చేస్తున్నారు, అనారోగ్యులకు స్వస్థత, ఉండి వారికి స్వస్థత అన్ని చేస్తూ ఉన్నప్పుడు 1,000 మంది ప్రభువుని అనుసరించారు. కానీ ప్రభు ఈ 1,000 మంది కోసం జీవించలేదు. ప్రభు ఈ లోకానికి వచ్చింది ఒకే ఒక్క బాధ్యతతో, తను మానవాళి రక్షణ. ఇప్పుడు ప్రభు 5,000 మంది ప్రభుని అనుసరించారు, కానీ ప్రభు తండ్రిని మాత్రమే అనుసరించారు. అందుకనే క్రీస్తు ప్రభు శిలువపై మరణిస్తున్నప్పుడు 5,000 మంది లేదు. యేసు ప్రభుకి ప్రియమైన శిష్యుడు యోహాను గారు మరి తల్లి మాత్రమే శిలువ చెందారు. యేసు ప్రభు ప్రజలందరి ముందు చప్పట్లు కొట్టించుకోవడానికి జీవించలేదు. ఇప్పుడు దేవుడి యొక్క ప్రాణవాయువును స్వీకరించిన మనము ఇతరుల చేత గొప్పల కోసం జీవించిన అవసరం లేదు. మనమేంటో మనసు తెలుసు. ఇప్పుడు మనమేంటో మనసు తెలిసినప్పుడు మనము ఆకర్షించబడతాము. ఆకర్షించబడ్డప్పుడు ప్రార్థన చేయాలి. సోదరుడు మనకు వస్తున్నప్పుడు పారిపోవద్దు. దేవుడి యొక్క వాక్కు చేత, ప్రభువు వాక్కు చేత ఈ యొక్క సోదరుని ఎదుర్కొంటూ ఉన్నాడనమాట. ఇంకా సైతాన్తో ప్రభు చెప్తున్న ఒకే ఒక మాట, పూర్ణ హృదయంతో ప్రభువుని ఆరాధించు. ఇంకా 3వ శోధన, మత్తయి సువార్త 4:9 నీవు సాష్టాంగపడినట్టు ఆరాధించిన ఎడల నీకు ఈ సమస్తమును ఇచ్చేదను. 3వది చూడండి, ఇక సైతానుకు ఉన్నటువంటి ఒకే ఒక్క శోధన, నీవు నన్ను ఆరాధిస్తే ఈ సమస్తము. కానీ ఈ సమస్తాన్ని సృష్టించిన దేవుడు దేవుడే. ఇప్పుడు సృష్టించిన దేవుడికి మరణ యొక్క సమస్తము ఈ యొక్క సైతాను వాగ్దానం చేస్తుందన్నమాట. ఇప్పుడు ప్రభు చెబుతూ ఉన్నాడు, సైతాను వెనక్కి వెళ్ళి ఏం చేయాలి? ప్రభు అయిన నీ దేవుని ఆరాధింపము, ఆయన మాత్రమే సేవింపమని ప్రభు 3 శోధనలు కూడా వాక్కుతోనే చేయిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అందరు అనుకుంటుంటారు, అరే నీకు అందరి ముందు, క్రైస్తవమైనప్పటికీ మనకు కూడా శోధనలు ఉంటాయి. అందరి ముందు పేరు ప్రఖ్యాతుల కోసం, లేకపోతే మనమందరం కూడా అందరి ముందు నేను గొప్పవాడిని చెప్పుకునే సమయంలో కొంతమంది వస్తారు, అరే నువ్వు ఇది చేస్తావు కదా, అప్పుడు అందరూ చేయండి సార్. చేసిన తర్వాత ఏముండదు, కొద్దిసేపు కూడా చెప్పడం వస్తారు. తర్వాత ఎవరికి నష్టం? మనకే నష్టం. ఇది ఎలా ఉంటుందంటే, సోదరులు మనకు గురి అవుతున్నప్పుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా సోదరుల చేత ఆకర్షించబడినప్పుడు పాపం చేస్తే ఎవరు తీసుకున్న పోతునో అదే తన మూల్యం. పాపం యొక్క వేతనం మరణం. ఇప్పుడు మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు యొక్క పాపము సోదరుల
క్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా తండ్రి దేవుడితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. క్రైస్తవమైన మనము తపస్సు కాలంలో ఉన్నప్పుడు శోధనలు మనకు వస్తాయి. ఆ శోధనలను వాక్కు చేత ఎదుర్కోవాలి. వాక్కు చేత ఎదుర్కోవాలంటే వాక్యాన్ని చదవాలి. అందుకని చూడండి, పాత నిబంధనలో ద్వారా పాపము ఈ లోకానికి వచ్చింది వారి అవిధేయత వలన. కానీ నూతన నిబంధనలు పొందిన పౌలు గారు ఇలాంటి 2వ పట్టణంలో చెప్తూ ఉన్నారు, వారి యొక్క అవిధేయత వలన పాపం ఈ లోకానికి వస్తే క్రీస్తు విధేయత వలన మానవానికి రక్షణ అవసరపడదు. ఆయన యొక్క అపారమైన కృప వలన మనం రక్షణ పొందాము. కాబట్టి ప్రియులారా, ఈనాడు తపస్సు కాలం మొదటి ఆదివారం రోజున ప్రభు మనకి ఇస్తున్న ఒక ఆహ్వానం, ఇప్పుడైనా మీరు వారు మనసు పొంది నా వద్దకు చేరండి. ఈ లోకపు వ్యామోహాలు అన్నీ కూడా మనల్ని ఆకర్షిస్తాయి. కానీ క్రీస్తు తండ్రి దేవుడికి ఇచ్చిన మొట్టమొదటి స్థానం కాబట్టి క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పటికీ ఈ లోకాన్ని జయించాడు. మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ లోకాన్ని జయించే శక్తి దేవుడు మనకు దయచేస్తాడు. దయచేయాలంటే మనము కూడా క్రీస్తు వలె తండ్రితో ఐక్యమై జీవించాలి. కాబట్టి ప్రియులారా, చేతులు జోడించి కన్ను మూసుకుందాం. మనము కూడా ఈ లోక జీవితంలో జీవిస్తున్నప్పుడు ఈ లోక వ్యామోహాలకు బానిసలవుతూ జీవించకుండా, మనము మన వ్యక్తిగత స్వార్థాల కోసము పేరు ప్రఖ్యాతుల కోసం జీవించకుండా క్రీస్తు యొక్క పరలోక రాజ్య నిమిత్తము మంచి జీవితాన్ని జీవించగల కృపను దేవుడు మనకు దయచేయాలని ఈ దివ్యమైన పూజలో అందరం కూడా ప్రార్థిద్దాం. అందరం కూడా లేచి నిలబడి మన యొక్క కథోలిక విశ్వాసాన్ని ప్రకటించడము. పరలోకమును